హలో బ్రో, మీ పేరు? మల్లికార్జున బ్రో. ఆంధ్రాలో కూటమి పరిపాలన ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందన్న. ఎందుకు అనిపిస్తుంది బ్రో బాగుందని? అంటే మంచిగా రేషన్ కానీ ఇట్లా సీసీ రోడ్స్ కానీ ఇట్లా మంచిగా పాలన బాగుంది. మంచిగా ఇద్దరు కట్టుకథలుగా మంచిగా చేస్తున్నారు. గొడవలు లేకుండా ప్రశాంతంగా మూవ్ అవుతున్నారు. ప్రజలకు న్యాయం చేయడానికి మంచిగా ముందుగా నడుస్తున్నారు. ఇప్పుడు సంక్షేమం మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అంటున్నారు. సంక్షేమం మీద ఫోకస్ చేస్తే బెటర్, డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తే బెటర్ అంటారా? సంక్షేమం అంటే డెవలప్మెంట్ ఫోకస్ చేస్తే బాగుంటుంది. కానీ నాయకులు సంక్షేమం మీద ఫోకస్ చేస్తేనే మేము అధికారంలోకి రాగలుగుతాం, సంక్షేమం మీద ఫోకస్ చేస్తే అధికారంలోకి రాలేము అనుకుంటున్నారు కదా వాళ్ళు. అంటే ప్రజల్ని సోమరులు చేస్తున్నారు అనుకోవచ్చు సంక్షేమ పథకాలు ఇచ్చి ఊరికి. అట్లే ఉండదన్న. అంటే సంక్షేమం అందరికీ ఉండదు కాబట్టి, అంటే ఉన్న వాళ్ళకి లేని కాకుండా లేని వాళ్ళకి పథకాలు అందజేస్తే ఉన్న వాళ్ళని లేకుండా ఐకమత్యంగా ముందుకు తీసుకొస్తే బాగుంటది అన్న. దాంట్లో డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారి రోల్ ఎలా ఉంది, ఎలా చేస్తున్నారు ఆయన? గుడ్ అన్న, బాగా చేస్తున్నాడు. మంచిగా లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకొని సమాచారం బాగా డెవలప్మెంట్ చేయడానికి ముందుగా వేస్తున్నాడు. బాగుంది. ఐటీ మినిస్టర్ గా నారా లోకేష్ గారి రోల్ ఎలా ఉంది బ్రో? పర్లేదు బ్రో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఓకే, చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆయన స్థానంలోకి నారా లోకేష్ గారిని చూడొచ్చా, లేకుంటే పవన్ కళ్యాణ్ గారి లక్షణాలు ఎవరికి కనిపిస్తున్నాయి? నాయకత్వ లక్షణాలు పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారు ఎందుకని బ్రో అలా అనిపిస్తున్నాయి? అంటే ఇప్పుడు ఆయన కింద నుంచి పై దాకా ఎదుర్కొంటూ వచ్చాడు పవన్ కళ్యాణ్. తర్వాత కూడా ఆయనకే వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఇంకోటి 2029లో జగన్ గారు కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా? లేదు సార్. అంటే వీళ్ళు మంచి పరిపాలన ఇస్తే కంబ్యాక్ అనేది కంపల్సరీగా రాదు సార్ జగన్ కి. వీళ్ళు కానీ పరిపాలన చేయకపోతే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. కూటమి కలిసి ఉంటుంది అనుకుంటున్నారా, విడిపోతుంది అనుకుంటున్నారా రాబోయే రోజుల్లో? ఏమన్నా మాక్సిమం విడిచే చేస్తారనుకుంటున్నా సార్ నేనైతే. ఎందుకు అనిపిస్తుంది? అంటే ఇప్పుడు వాళ్ళ చంద్రబాబు గారు నారా లోకేష్ గారు కూడా నాకు సీఎం పదవి కావాలంటే అలా అవ్వదు కదా సార్. అప్పుడు వేరే అవకాశం ఉంది సార్. ఒకవేళ కూటమి విడిపోతే జగన్ గారు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా, లేవంటారా? ఉండదు సార్. పోటీతత్వం ఉంటుంది కానీ కాకపోతే కొంచెం వేరియేషన్ అంటే కొంచెం కనిపిస్తుంది సార్. ఇప్పుడు 2029లో ఎన్నికలు ఉన్నాయి కదా మరి. సో 2047 అని విజన్ 2047 అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అంతవరకు కొనసాగే అవకాశం ఉంది? అంటే డెవలప్మెంట్ అంత చేస్తారని నమ్మకం ఉందా? కంపల్సరీ సార్. కంపల్సరీ చేస్తారు సార్. ఓవరాల్ గా ఏం చెప్తారు? బెటర్ సార్. బాగుంది అందరూ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.